హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఇంటి రెసిపీ ఫిష్ కర్రీ అండి. ఏ ఫిష్ ఏంటి ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చేపలు తెచ్చుకోవాలండి. చేపలు ఇవి గులివిందలు అంటారండి. సముద్రపు చేప గులివిందలు అంటారు. పింక్ కలర్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా సాల్టు, అలాగే రాళ్ళుప్పు ఉంటే రాళ్ళుప్పుతో అయినా సరే పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. పొలిసది ఉంటుందండి, అక్కడ చేయించి తెచ్చినా సరే కొద్దిగా పొలిసది ఉంటుంది. మళ్ళీ ఇంటి దగ్గర నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. తరువాత అందులో ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. మనకు టైం ఉంటే గంట పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పెట్టుకున్న తర్వాత అరగంట అయిన తర్వాత ఇలాగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి వేసుకొని ఇలాగా ఒక్కొక్క చేప ముక్క వేసుకోవాలి. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయండి. వేసిన తర్వాత మీడియంలో పెట్టేసుకోండి. తర్వాత పులుసు కండి ఇది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. సముద్రపు చేపలు చాలామంది తక్కువ తింటారనమాట. చెరువు చేపలు ఇలాంటివి ఎక్కువ తింటారు. సముద్రపు చేప ఎక్కువ నీసు వాసన వస్తుంది అనేసి తినరనమాట. నీసు వాసన రాకుండా ముందే మనము పసుపు, రాళ్ళుప్పు వేసుకొని కడుక్కుంటే కొంత నీసు వాసన పోతుంది. తర్వాత నిమ్మరసం పిండుకొని ఇలాగ ఉప్పు, కారం, గరం మసాలా వేసి పెట్టి తర్వాత చేయండి. నీసు వాసన అనేది రాదు. చూసారు కదా, మన పోపు వేగింది. తర్వాత చేప ముక్కలు మనం ముందుగా కారము, గరం మసాలా అన్నీ కలిపి వేసి ఉంచుకున్నాం కదా, ఆ ముక్కలు వేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లోకి గరం మసాలా దినుసులండి. ఇవి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు, అలాగే చిన్న కొబ్బరి ముక్క, అలాగే ఇలాచి, లవంగేలు, చెక్క, స్టార్ పువ్వు, జాపత్రి వేసుకొని కొద్దిగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమాటీలు కూడా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఇది పులుపు తక్కువ అనమాట, అందుకు నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మన మసాలా రుబ్బేసాను చూసారా, ఇలా వచ్చింది. మెత్తగా రుబ్బుకోండి, చిక్కగా వస్తుంది పులుసు. తర్వాత పక్కన పెట్టుకొని టమాటీలు అండి మిక్సీలో పట్టించాను. ఎందుకంటే కొద్దిగా పైకి టమాటీలు ఎర్రగా ఉన్నాయి, లోపల మట్టుగా గట్టిగా కాయల్లాగా ఉన్నాయి. అందుకనే చేతితో మెదపకుండా మిక్సీలో వేసుకున్నాను. ఆ టమాటీ పేస్ట్ వేసేసుకొని మూత పెట్టి ఉంచేయండి. అలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఎందుకంటే మనం పేస్ట్ లాగా వేసాం కాబట్టి వేగ మగ్గిపోతుంది. అలా 5 నిమిషాలు మూత పెట్టి ఉంచిన తర్వాత చింతపండు పులుపు తీసుకొని ఇలా వేసుకోండి. టమాటీ వేసిన తర్వాత కదపకండి, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక చింతపండు పులుపు వేసుకోండి. వేసుకొని ఇలాగా గిన్నెని క్లాత్ పట్టుకొని కదుపుకోవాలన్నమాట. కదుపుకొని మళ్ళీ గరిటెతోటి నెమ్మదిగా చూసుకొని చేప చెదరకుండా కలుపుకోండి. అలాగే ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు పులుసు మరిగిందండి. 10 నిమిషాలు అలా మూత పెట్టేస్తే మరిగింది చూసారా. ఇప్పుడు ఇందులో మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోండి. వేసుకొని మళ్ళీ క్లాత్ తోటి ఇలా గిన్నె కదుపుకొని కొద్ది గరిటెతోటి అటు ఇటు ఇలాగా చేప చెదరకుండా అనమాట, చెదరకుండా అలా కలుపుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో చూసుకున్నాం కదా, అవి వేసేసుకోండి. ఇప్పుడు ఏది సరిపోకపోయినా వేసేసుకోండి. ఇంకా గరం మసాలా పొడులు ఏమి వేయవసరం లేదు, మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి వేస్తాము. పొడి కావాలంటే పొడి కూడా పేస్ట్ చేయకుండా పొడులు వేసుకోవచ్చు. నేను ఆ పొడులు కూడా చేపలకి ఏ పొడి వాడతానన్నది ఈసారి వీడియోలోని చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ అడిగారు కూడా, ఒక సబ్స్క్రైబర్ అడిగారు చేసి పెట్టమని, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు లాస్ట్లోని కొత్తిమీర వేసి ఇంకా దించేసుకోవడమే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారు కదా, మన పులుసు రెడీ అయిపోయిందండి. గులివిందల చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. మీకు ఇంకా చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకొని పులుపు చిక్కగా పెట్టుకొని చేసుకోండి. చింతపండు పులుపు చిక్కగా చేసుకొని వేసుకుంటే దగ్గరికి మొగ్గలా ఉంటుంది. నేను కొద్దిగా పులుసులా కావాలి కాబట్టి ఇలా చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, మన చేపల పులుసు రెడీ అయిపోయింది చూడండి.
ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా కనబడుతుందో. మన చేపల వేపుడు కూడా ఆయిల్ అలా వేసిన తర్వాత అటు ఇటు తిరిగేసిన తర్వాత మన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. దాంట్లో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని దించేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు ఎంత బాగుందో. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.